ప్రశ్నించవద్దు, పరిశీలన చేయాలి. గమనించాలి, మానవుడు తనకు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకూడదండి, దేవుణ్ణి దూషించకూడదండి. దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందుల వెనుక దేవుని ఉద్దేశం ఏంటి అన్న పరిశీలన మానవుడు చేసినప్పుడు అందుకు ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, అందుకు ఫలితంగా శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటాడు, అందుకు ఫలితంగా శ్రేష్టమైన మేలులు పొందుకుంటాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, మానవుడు తనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని గురించి దేవుని ప్రశ్నిస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. ఫలితంగా ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. సమస్యలు వచ్చినప్పుడు దేవుని ప్రశ్నించకుండా ప్రార్థన చేద్దాం, పరిశీలన చేద్దాం, ఆ ప్రకారంగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.